ఒకటేనమ్మా, నైట్ లైసెన్స్ లేకుండా తిరిగినా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా పక్కాగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. తాగి ఉన్నాడు నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకో, పోయి వద్దు వద్దు ఓపుతానే ఉండాలా. ఎందుకంటే బండి అది భయంకరంగా తాగావు. బండి అది ఆజాద్ సెంటర్ ఏరియాలో వెహికల్ చెకింగ్ జరుగుతూ ఉంది. మా ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం, మా అడిషనల్ ఎస్పీ మేడం అండ్ టౌన్ డిఎస్పీ మేడం యొక్క ఉత్తర్వుల ప్రకారం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్ చెకింగ్లో యూత్ ఎవరైతే ఉన్నారో, ట్రిపుల్ రైడింగ్ ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆపి చెక్ చేయడం జరుగుతూ ఉంది. చెక్ చేసిన తర్వాత ఎవరైనా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళని పంపించడం జరుగుతుంది. లేని వారికి న్యూ ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారం వారికి ఫైన్ ఇంపోజ్ చేసి వారికి ఈ మీ సేవలో కట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అవే కాకుండా ప్రతి వెహికల్ కూడా డిక్కీ ఓపెన్ చేసి ఆ యొక్క డిక్కీలో ఏమైనా క్యారింగ్ చేస్తున్నారా, అన్వాంటెడ్ వెపన్స్, ఇల్లీగల్ ఆర్మ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అంటే లైక్ నైఫ్ కానీ హ్యాండ్ గ్రిప్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నారో కూడా చూస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన చిన్న ఆర్మ్ దొరికినా సరే ఆ సంబంధిత వ్యక్తుల్ని ఆర్మ్స్ యాక్ట్ పెట్టి రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారిని కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి యూత్ను కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళవద్దు అని, ప్రతి వెహికల్ మీద ఇద్దరే వెళ్ళాలి లేకపోతే ఒకరు వెళ్ళాలి. అంతేగాని ట్రిపుల్ రైడింగ్ అనేది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రాణాలను పణంగా పెట్టి వెళ్ళినట్టే. కనుక వాళ్ళందరినీ కూడా యూత్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క వెహికల్స్ని కూడా ప్రాపర్గా చెక్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, వారి యొక్క జీవనానికి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.